2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే వేదిక్ యాస్ట్రాలజీ అంటే వేదిక్ యాస్ట్రాలజీ ద్వారా అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఏం చెప్తుంది, ఎన్ని రకాలుగా చెప్పబడింది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు, వేదిక్ యాస్ట్రాలజర్. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. సార్, వేదిక్ యాస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఎఫెక్ట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా అండి. కర్మ సిద్ధాంతము అనేటువంటిది ఎప్పుడూ కూడా 3 కర్మల అనుసరైన అది ముందుకు వెళ్తూ ఉంటుంది నాగరాజ్ గారు. ఆ 3 కర్మలు ఏమిటి అంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఏమిటి 3 అంటే ప్రతి మనిషికి కూడా వీటితో సంబంధం ఉంటుంది. ప్రతి మనిషికే కాదండి, ప్రతి జీవరాశికి, మన కంటికి కనిపించే చీమకి, కంటికి కనిపించిన క్రిమి కీటకాలకి, మనకి కంటికి కనిపించే జంతువులకి, పశు పక్షాదులకి కూడా కర్మ సంబంధం ఉండడం వల్లనే అవి ఆ జన్మ ఎత్తాయి. కొంతమంది జన్మించినప్పుడు కాళ్ళు చేతులు అనేటువంటివి సరిగ్గా రాక ఇబ్బంది పడుతూ పుడుతుంటారు. వాటిని బాల అరిష్టములు అని చెప్తాం. వాళ్ళు మాత్రమే ఎందుకలా జన్మించారు, కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే భాగ్యవంతము అంటే గోల్డెన్ స్పూన్తో పుడతారు. సో వాళ్ళకి ఆ యోగం పట్టడానికి కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే సన్యాసంలోకి వెళ్ళిపోతూ ఉంటారు పెరగగానే. కొంతమంది మహానుభావులు, వాళ్ళకి అలాంటి యోగం సిద్ధించడానికి గల అవసరం ఏంటి? ఇవన్నీ కూడా కర్మ అనేటువంటిదే ప్రతి ఒక్కరిని నడిపిస్తూ ఉంటుంది. కర్మానుసారైన బుద్ధి అంటాము. అంటే ఆ కర్మ ఉంటేనే మనకి ఆ సమయంలో అలాంటి బుద్ధి పుడుతూ ఉంటుంది. సో ఇక్కడ సంచిత కర్మ అంటే ఏమిటి అంటే నాగరాజు గారు, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ, పూర్వ జన్మనే కావచ్చు, ముందు రోజు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అయిపోయినటువంటి రోజు, అయిపోయినటువంటి కాలం, అది పూర్వజన్మ అయినా ఎప్పుడైనా సరే అప్పుడు చేసినటువంటి కర్మ మనం అనుభవిస్తూ ఉంటే దాన్ని సంచిత కర్మ అంటాము. ఈ సంచిత కర్మ అనేటువంటి దానివల్లనే మనం ఈ జన్మ ఎత్తాను. నేను ఈ దేహం ఎత్తడానికి, నాకు ఈ కళ్ళద్దాలు రావడానికి, లేదా నేను ఇలా ఒక బంగారం పెట్టుకోవడానికి, ప్రతిదానికి కూడా సంచిత కర్మ అనేటువంటిది ముడిపడి ఉంటుంది. తరువాత రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుందండి. ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు నేను చేసేటువంటి పని ఆధారంగా పుట్టేటువంటి కర్మ. నేను ఇప్పుడు ఒక మంచి విషయాన్ని 10 మందికి చెప్తున్నాను అనుకోండి, మంచి వాళ్ళు 10 మంది తయారవుతారు. అదే ఒక చెడ్డ విషయాన్ని చెప్తూ రెచ్చగొడుతున్నాను అనుకోండి, అక్కడ 10 మంది ఉగ్రవాదులు తయారవుతారు. సో ప్రతి పనికి ఒక రిఫ్లెక్షన్ అనేటువంటిది కనబడుతుంది నాగరాజు గారు. కర్మ క్రియకి ప్రతిక్రియ ఉన్నట్టుగా. నేను ఇలా ఒక నిప్పును పట్టుకుంటే నాకు కాలుతుందా లేదా, ఇన్స్టెంట్ రియాక్షన్ నాకు కనబడుతూ ఉంటుంది. నేను ఎక్కువగా మద్య మాంసాదులన్నీ బాగా ఎక్కువగా తీసుకుంటున్నాను అనుకోండి, ఆరోగ్య సమస్యలు విపరీతంగా వస్తాయి. అంటే చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మానవ సంకల్పము అని. మానవ సంకల్పం ఉంటే జాతకాన్ని కానీ, కర్మని కానీ, విధిని కానీ ఎదిరించవచ్చా, అలా నిల్చున్న వాళ్ళు లేరా అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అదే ప్రారబ్ధ కర్మ అండి. అంటే ఇప్పుడు నాకు ఒక రకమైన సమస్య వచ్చింది, సమస్య అనేటువంటిది కర్మ వల్ల వచ్చింది, నాకు సంబంధం లేదు. నాకైనా మీకైనా ఎవరికైనా సరే ఆ సమస్య అనేటువంటి బాణం మన మీద పడుతున్నప్పుడు మనం దానికి ఎదురొడ్డి నుంచున్నామా, భయపడి పరిగెడుతున్నామా అనేటువంటిది మన కాన్షియస్ని మీద ఆధారపడి ఉంటుంది, మన బుద్ధి మీద. అదే ప్రారబ్ధ కర్మ. సో మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం. ఆకలి పుట్టినప్పుడు 10 మందిని యాచించడం వేరు, దొంగతనం చేయడం వేరు, కొట్టి తీసుకోవడం వేరు. ఆకలి ఒకటేనండి, అది కర్మ. నువ్వు కొట్టావా, యాచించావా, దొంగతనం చేసావా అనేదే ప్రారబ్ధ కర్మ. ఈ మూడిట్లో నువ్వేం చేసినా దానికి ప్రతిఫలం మళ్ళీ వెంటనే అనుభవించేస్తావు. అదే ప్రారబ్ధ కర్మ. అయితే ఇదే కాకుండా మన వంశంలో ఎవరైనా ఏదైనా చేసి ఉంటే అది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? మనం ఏ కారణం లేకుండా వాళ్ళ కడుపున కానీ, వాళ్ళ వంశంలో కానీ ఎందుకు జన్మించాం? వాళ్ళ ఇంటి పేరుతో, వాళ్ళ గోత్రంతో మనం ఎందుకు పుట్టాం? సో ఆ కర్మ ఉంది కాబట్టే మనం పుట్టాం. సో ఆ కాలసర్పదోషాలు, పితృశాపాలు ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చేటువంటివే. అది కూడా కర్మదోషములే అండి. ఇక మూడవది ఆగామి కర్మ. అంటే ఈ సంచిత కర్మ కావచ్చు. అంటే ఇప్పుడు సంచిత కర్మ ఉంది అండి, మనం ఎన్నో తప్పులు చేసాం, కానీ ఆ తప్పులకి అన్నీ ఇప్పుడే అనుభవించేస్తామంటే కాదు. మనము ఏ కారణం లేకుండా ఒక మహారాజును కొట్టాము, అతన్ని తీవ్రంగా అవమానించాము. ఆ కర్మ మనం ఎలాగ మనం పొందుతాం? మళ్ళా మనల్ని కూడా మన మహారాజులా కానీ, మన ఒక లీడర్లా కానీ ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా కొట్టినప్పుడే ఆ కర్మ ప్రతిక్రియగా తీరుతుంది. అలా నేను మహారాజు అవ్వాలంటే నాకు ఎంత పుణ్యం రావాలి? ఆ అంత పుణ్యం వచ్చినప్పుడు ఆ కర్మ నాకు ఎఫెక్ట్ అవుతుంది. అలాగా కర్మ అనేటువంటిది ఒకేసారి రాదు.
మన యొక్క ప్రవర్తన బట్టి దాని యొక్క ఆధారంగా జన్మలు బట్టి అది వస్తూ ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ ఉన్నటువంటి సంచిత కర్మ, ఇప్పుడు మనం చేసేటువంటి ప్రారబ్ధ కర్మ రెండు కలగలిపి వచ్చి మనం ఫ్యూచర్లో అనుభవించేటువంటి పరిస్థితులే ఆగామి కర్మ. ఉదాహరణకి ఇప్పుడు ఎవరినైనా నేను కొట్టాను అనుకోండి, అతను నన్ను తిరిగి కొడతాడు, లేదా నేను మళ్ళీ తిరిగి కొడతాను. హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, జైలుకైనా వెళ్ళొచ్చు అనేటువంటిది ఆగామి కర్మ. ఖచ్చితంగా అది జరుగుతుంది. సో ఈ విధంగా కర్మ అనేటువంటిది ప్రతి రాశిని, ప్రతి నక్షత్రాన్ని, ఈవెన్ ప్రతి మనిషిని, ప్రతి జీవరాశిని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి. సో ఈ రాశులకి వాటికి సంబంధం ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఉదాహరణకి మేషరాశిలో జన్మించినప్పుడు అధిపతి కుజుడవుతారు. ఎందుకు అధిపతి కుజుడయ్యారు? మేషరాశిలోనే ఎందుకు జన్మించాము? ప్రతిదీ కూడా ఇంటర్లింక్డ్ ఉంటుందండి. ఈ టైంలో ఈ రాశి వాళ్ళకి బాగాలేదు, మనం ఎలా చెప్పగలిగాము? ఆ కనిపించేటువంటి జ్యోతిష చక్రం బట్టి మనం చెబుతూ ఉంటాం గోచారంలో. ఆ కర్మానుసారేనా మనం ఆ నిమిషంలో పుట్టడానికి కూడా కారణం కర్మనే. సో దాన్ని ఇండికేట్ చేసేదే ఆస్ట్రాలజీ. మీరు చెప్పిన దాని ప్రకారం సరే, ఈ మూడిట్లో కర్మ సిద్ధాంతాలు ఈ మూడిట్లో కనుక మనం చూసుకుంటే తుల రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెల అక్కడి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అసలు? తప్పకుండా అండి. మనము ఈ సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల విషయంలో మనం మాట్లాడుకుంటూ అది తులారాశి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పుకోవాలి అనుకుంటే, వీళ్ళకి మేజర్గా సంపాదించిన డబ్బు నిలబడకుండా వెళ్ళిపోవడం, చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు తీవ్రంగా మోసం చేయడం, ఎస్పెషల్లీ లవ్ ఫెయిల్యూర్స్ కానీ, రిలేషన్లో నమ్మిన వాళ్ళు దూరం అయిపోవడం, అది మ్యారిటల్ లైఫ్ కావచ్చు, లేకపోతే ఎనీథింగ్ అవ్వచ్చు అండి. అది ఫ్రెండ్స్ అయినా, సర్కిల్ అయినా, ఏదైనా సరే భారీగా మోసపోవడం లాంటివి తులారాశి వాళ్ళు ఎక్కువగా చూస్తారని చెప్పొచ్చండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, వాళ్ళు నమ్ముకుని వచ్చినటువంటి వృత్తిలో ఎదగడానికి వాళ్ళు పడే కష్టంలో ఎవరు తోడుండకుండా వెనక నుంచి పొడిచేటువంటి పోట్లన్నీ కూడా ఒక దారుణంగా ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉంటాయి. 10th లార్డ్ చంద్రుడు అవుతారు కాబట్టి మానసికంగా కృంగిపోవడం లాంటివి వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. ఇది సంచిత కర్మ వల్ల ఎదురయ్యేటువంటిది. నిజానికి చెప్పాలి అంటే తులారాశి వాళ్ళ అధిపతి శుక్రుడు బయటికి చాలా అందంగా, గంభీరంగా, హుందాగా, ఏదో డబ్బు ఉన్న వాళ్ళుగా, ఆనందంగా ఉండే వాళ్ళకి బయటికి ప్రొజెక్ట్ అవుతూ ఉన్నా వాళ్ళు పడేటువంటి కష్టాలు మాత్రం అంతా ఎంతో ఉండవండి. అవి చెప్పుకోవడానికి పెద్దవి కాదు, మర్చిపోవడానికి చిన్నవి కాదు. ఆ విధంగా వీళ్ళు తపన అనేటువంటిది, ఆ బాధ అనేటువంటిది పడుతూ ఉంటారు. అండ్ ఈవెన్ ఎస్పెషల్లీ ఉమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి తులారాశి వాళ్ళు ఎక్కువగా చూస్తారండి. మేజర్లీ చెప్పాలి అంటే 11th లార్డ్ రవి, వీళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్సివ్ పర్సన్స్తో వీళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నా సరే ఆ పనులన్నీ కూడా స్తంభించిపోవడం, అవన్నీ కూడా పూర్తవకుండా మధ్యలో ఆగిపోవడం, ఈవెన్ డబ్బు రిలేటెడ్ విషయాల్లో అండ్ మ్యారేజ్ రిలేటెడ్ విషయాల్లో కూడా తగువులు అనేటువంటివి చాలా ఎక్కువ అవుతుంటాయి. కలహాలు, డబ్బులు వీళ్ళు బయటకు ఇవ్వడం, సహాయం కోసం కానీ అప్పుగా కోసం కానీ ఇవ్వడం, ఇచ్చినంత వరకు బాగానే ఉన్న రిలేషన్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అడిగేటప్పటికి వీళ్ళకి ఆ సమస్యలన్నీ కూడా ఒక్కసారిగా మీదకి రావడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. ప్రధానంగా వీళ్ళకి కంపేర్ చేస్తే అండి లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ కాస్త బెటర్గా ఉంది నాగరాజు గారు. ఈ గురుబలం కావచ్చు అన్నీ కూడా. అండ్ ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలి అంటే ఆగస్టు దగ్గర నుంచి ఇంకా మంచి బాటలోకి వెళ్ళింది అని చెప్పచ్చు. బికాస్ గురుడు 9th ఉండడం, రవి బలము అనేటువంటిది వీళ్ళకి 11th అందడం, అన్నీ కూడా ఒక సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అన్నీ కూడా బాగున్నాయి. వీళ్ళ జాతకంలో ఎప్పుడైతే శని మహాదశ కానీ, శని అంతర్దశ కానీ వస్తుందో అప్పుడు వీళ్ళకి అద్భుతమైన రాజయోగం పడుతుందండి. జనరల్లీ వీళ్ళు ఎలాంటి వృత్తుల్లో చాలా బాగుంటారు అని అంటే, మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, వ్యాపారము కానీ, ఈ పబ్లిషింగ్ కానీ, ఈ సోషల్ మీడియా, ఈ ఛానల్స్ పెట్టడం కానీ, ఇలాంటి వాటిల్లో, లిక్విడ్స్కి సంబంధించి బార్స్ అండ్ రెస్టారెంట్స్కి సంబంధించిన వృత్తుల్లో చాలా బాగా రాణిస్తారు. కానీ వీళ్ళు ఎంత కష్టపడినా అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటారండి. ఈ సంచిత కర్మ వల్లనే ప్రధానంగా ఏంటి అంటే, ఈ కుటుంబంలో వీళ్ళని నమ్మకపోవడం, అంటే వీళ్ళని చూసి హేళన చేయడం లాంటివి కుటుంబంలోనే ఎక్కువ ఉంటాయి. బికాస్ వీళ్ళకి 12th లార్డ్ బుధుడు అవుతూ ఉంటారు. ఆయన అక్కడ స్వేచ్ఛలో ఉన్నా వీళ్ళు ఫ్యూచర్లో ఆ కుటుంబాన్ని వీళ్ళే మళ్ళీ కాపాడుకోవాలి, వీళ్ళే వాళ్ళని సంరక్షించుకుంటారు, వీళ్ళే వాళ్ళకి పోషణాదారులు అవుతారు. కానీ కుటుంబం దగ్గర నుంచి ఎప్పుడూ వీళ్ళకి ఒక టార్గెటింగ్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈవెన్ 12th వీళ్ళకి శుక్రుడు ఉండడం వల్ల వ్యసనాలు, వీళ్ళకి సంచిత కర్మ అనేటువంటిది వ్యసనపూర్వకంగా, జూదము పూర్వకంగా, రాంగ్ టైంలో కరెక్ట్గా వీళ్ళు ఏదైతే వీళ్ళ జీవితం కోసం కష్టపడాల్సిన సమయంలో ఒక విమెన్ కానీ, అమ్మాయి కానీ ఎవరైనా వీళ్ళ పరిచయం అవడం, రిలేషన్లా మారడం, అక్కడి నుంచి వీళ్ళ జీవితంలో చాలా ఒడిదుడుకులు, కష్టాలు ఫేస్ చేయడం,
ఖచ్చితంగా ఈ తులారాశి వాళ్ళకి ఇది కనబడుతుందండి. ఆ రిలేషన్లో బ్రేక్స్ కానీ, హార్ట్ బ్రేక్స్ కానీ, ప్రేమ కూడా ఒక బంధమే నాగరాజు గారు. అది కారణం లేకుండా ఎవరు కనబడరు. ఆ బంధం అనేటువంటిది వచ్చి కొన్నాళ్ళు రుణానుబంధ రూపేణ పశుపతే సుతాలయ అంటాం. కారణం లేకుండా ఎవరూ రారు. అలా వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టి కష్టాల్లో ముంచి బయటకు వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా తులారాశి వాళ్ళు సంచిత కర్మ వల్ల చూస్తూ ఉంటారు. తరువాత అబోవ్ 40 ఏజ్ దాటిన తర్వాత నుంచి ఇల్లు కట్టడం కోసం, తర్వాత సంతానం విషయంలో ఇబ్బందులు అనేటువంటివి చూస్తూ ఉంటారు. వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా కాస్త తగాదాలు అనేటువంటివి ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఈవెన్ చూడండి, వీళ్ళకి 6th లార్డ్ గురుడు అవుతారండి. అంటే ఫైనాన్షియల్లీ డౌన్. అంటే ఎలా అంటే శత్రు రోగ రుణస్థాన అధిపతి అయినటువంటి గురుడు ఎప్పుడైతే అయ్యారో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి లైఫ్లో ఎప్పుడు ఉంటాయి. ఈవెన్ వాళ్ళ స్థాయి 1 కోటి రూపాయలైనా 100 కోట్లైనా ఆ స్థాయికి తగినట్టుగా ఖర్చులు, కష్టాలు అలాగే ఫేస్ చేస్తూ ఉంటారు. లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ, ఎలిగేషన్స్ కానీ, ఏదైనా కావాలని చెప్పి వీళ్ళు ఆ పని చేశారు, ఈ పని చేశారని చెప్పి ప్రొజెక్ట్ చేయడం కానీ, లేకపోతే వీళ్ళని యారోగెంట్గా బయటికి చెప్పడం కానీ, అనుమానం అనేటువంటిది వీళ్ళ మ్యారిటల్ లైఫ్లోకి రావడం కానీ. ఇందాక నేను చెప్పాను చూసాను, ఒక అంశం చెప్పాను, బయటికి చెప్పుకోవడానికి పెద్దది కాదు, మర్చిపోవడానికి చిన్నది కాదు, అలా ఉంటుందండి. వీళ్ళ కష్టం అనేటువంటిది అలా ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి వీళ్ళ జీవితంలో. ఒకటే మార్గము, వీళ్ళ జాతకంలో చంద్రుడు శని ఇద్దరూ బాగుండాలి. అలా బాగున్నప్పుడు వీళ్ళ కెరీర్ కానీ, లైఫ్ కానీ ఎవరు వీళ్ళని తాకలేనంత స్థాయికి వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ సంచిత కర్మ అనేటువంటి తులారాశి వాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. ప్రధానంగా చెప్పాలి అంటే వీళ్ళకి డిసెంబర్ వరకు, సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ దాకా పని ఒత్తిడి అనేటువంటిది చాలా పెరిగిపోతుంది, విపరీతంగా పెరిగిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 17వ తారీఖు దాకా మీ తులారాశిలోకి, జన్మరాశి స్వరాశిలోకి రవి అనేటువంటి ఆయన నీచ స్థితిలోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఆరోగ్యము చాలా ఇబ్బంది పెడుతుందండి. పనుల్లో పడి భోజనాన్ని పక్కన పెట్టడం కానీ, లేకపోతే పనుల్లో పడి మీ ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకోలేకపోవడం కానీ అస్సలు మరవద్దు. ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ మీకు రవి 11th లార్డ్ లగ్నంలో నీచ స్థితి, లేదా మీ చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళ వల్ల మీ ఆరోగ్యం అనేటువంటిది ఇబ్బంది పడడం, ఎనీథింగ్ మీ మీద టార్గెటింగ్ అనేటువంటిది ఎక్కువ. రవి అంటే ఏంటి అంటే హెల్త్ అండి. ఆ పదవి, ఆ పనుల్లో పడి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 దాకా మీరు మెన్ అయినా ఉమెన్ అయినా వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. మళ్ళీ మీకు ఎప్పుడు బాగుంటుంది అంటే డిసెంబర్ 17 దగ్గర నుంచి బాగుంటుంది. సో అప్పటి వరకు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓవరాల్గా చెప్పాలి అంటే రవి కాకుండా మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా కాస్త ఫేవరబుల్గానే ఉన్నాయి. ఏ ఆస్పెక్ట్స్లో అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కావచ్చు, లేకపోతే ఫ్లో ఆఫ్ మనీ కావచ్చు, అప్పులు తీర్చేటువంటి వ్యవహారం కావచ్చు, వీళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, రిలేషన్షిప్స్లో కావచ్చు, కాస్త పర్వాలేదు. కానీ హెల్త్ మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. చాలామంది వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ వాళ్ళకు ఉండేటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారండి. అవునండి. అలా ఉన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. నేను ఒక్క విషయం చెబుతున్నానండి, చాలామంది ఈ కెరీర్లో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, సరైన నిర్ణయం తీసుకుంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు, అందరికీ తెలిసిందే. కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో రకాల ఆటంకాలు, చిక్కులు, మానసిక ఒత్తిళ్లలో పడి సరైన నిర్ణయం తీసుకోక ఇబ్బంది పడేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అది ఎడ్యుకేషన్లో అయినా, మ్యారిటల్ లైఫ్లో, రిలేషన్లోనైనా, సంతానం విషయంలో, సరైన స్టడీస్ విషయంలోనైనా, అన్నిట్లోనూ కూడా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ కావాలి, నాకు ఒక జస్టిఫికేషన్ కావాలనుకుంటే మీ వెనకాల నేను ఉంటాను. మీ జన్మజాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ మీ జీవితంలో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీ వెనకాల నేను ఉంటాను. ఒక గైడర్లా కావచ్చు, ఒక మెంటర్లా కావచ్చు, ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఏం చేయాలి, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ కూడా మీ వెనకాల నుండి నడిపిస్తాను. ఏదైనా దోషాలుంటే తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తానండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీకుండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ ఒక రెమెడీ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. యజ్ఞాలు, యాగాలు, హోమాలు అలాంటి క్రతువులు ఏమైనా చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.